సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, అదేంటో సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. మీకోసం మంచి మంచి కంటెంట్ నేను ఎప్పుడు తెస్తూనే ఉంటాను కదండి. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు ఇంకా ఇంకా మంచి కంటెంట్ నేను తెస్తుంటాను. ఓకే. అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 7001456759. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నా టీం అంజలి అని ఉంది, తను మీకు రెస్పాండ్ అవుతుంది. ఓకే. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, తను మీకు రెస్పాండ్ అవుతుంది, తను మీతో మాట్లాడుతుంది. 7001456759 ఇది నెంబర్. ఓకే, సేవ్ చేసుకోండి. స్కామ్లకి అయితే గురి అవ్వద్దు, డబ్బులు అయితే ఎవరికి పే చేయొద్దు. నెక్స్ట్ మీరు డేటాలోకి వస్తే, ఎఫ్ఐడిఐ డేటాలోకి వస్తే, ఎఫ్ఐడిఐ డేటా చూడండి. వీడియోలు చేయడానికి కారణం కూడా లేట్, అదే డేటా చూద్దామని, డేటా మీకు చూపిద్దామని. కంటిన్యూగా సెల్లింగ్ జరుగుతూనే ఉంది క్యాష్ మార్కెట్లో. ఇది నాట్ దట్ గుడ్, అంటే అంత మంచిది కాదు. ఇప్పుడు వరకు మార్కెట్ డ్రాస్టిక్ గా క్రాష్ అవ్వకుండా పడకుండా ఉండిపోవడానికి కారణం, ఒక లెవెల్ దగ్గరికి వెళ్ళి అలా హాల్ట్ అయిపోవడానికి కారణం డిఐఎస్ కంటిన్యూగా బై చేస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో? మీకు కావాలంటే డిఐఎస్ డేటా కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం అలా లైన్ లో ఉండండి. ఎఫ్ఐడిఐ డేటాలోకి వచ్చి ఇందులో రీసెర్చ్ 360లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడండి, ఎఫ్ఐడిఐ డేటా. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. ఇది క్యాష్ సెగ్మెంట్, ఎఫ్ఐఎస్ క్యాష్ కనబడుతుంది ఇక్కడ, ఎఫ్ఐఎస్ క్యాష్. ఎఫ్ఐఎస్ క్యాష్ సెగ్మెంట్ లో కంటిన్యూగా సెల్ చేస్తూనే ఉన్నారు. మీకు ఎవ్రీడే మీకు ఏదైతే కనిపిస్తుందో 4000 5000, సెన్సిబుల్ లో కూడా అదే కనబడుతుంది. ఇక 4899 సిఆర్. సో ఇక్కడ కూడా 400, అంతే ఇంచుమించు అదే. మొత్తం వీళ్ళు కంటిన్యూగా సెల్ చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళ ప్లేస్ లో డిఐ ఏం చేస్తుంది చూడండి, డిఐ కంటిన్యూగా బై చేస్తుంది. అర్థమవుతుందా? కంటిన్యూగా డిఐ బై చేస్తున్నారు వీళ్ళు, అంటే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, డిఐఎస్ బై చేస్తున్నారు. సింపుల్ రీజన్. ఇప్పుడు పాయింట్ ఏమైపోతుంది అంటే, మార్కెట్లో ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేయడం వల్ల మార్కెట్లో ఇప్పుడు ఒక మేజర్ ఫాల్ రాలేదు, మేజర్ పెద్దగా పడేంత ఫాల్ రాలేదు, అంటే మార్కెట్ క్రాష్ అయ్యేలా పడలేదు. ఒకవేళ రేపు పొద్దున్న డిఐలు కూడా సెల్ చేశారు అనుకో, డిఐఎస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ డిఐలు బై చేస్తున్నారు కాబట్టి ఓకే, డిఐలు కూడా రేపు సెల్ చేయడం మొదలెడితే అప్పుడు మార్కెట్ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది, ఫాల్ బాగా పెద్దది కనబడుతుంది అప్పుడు. ఓకే, ప్రజెంట్ డిఐలు బై చేయడం హోల్డ్ అవుతుంది. ఈ రోజు కూడా చూస్తే మార్కెట్లో నిన్న సెల్ చేశారు, ఈ రోజు సెల్ చేశారు, సెల్లింగే జరుగుతుంది. అక్కడక్కడ ఏదో అమావాస్య పుణ్యంకి కొన్ని బై పొజిషన్స్ వస్తున్నాయి అంతే. మహా అయితే ఇన్ని వచ్చే బై పొజిషన్స్, అది కూడా పేరుకే, అక్కడక్కడ బై చేస్తున్నారు ఏదో అప్పుడప్పుడు. బట్ మొత్తానికి ఓవరాల్ గా చూస్తే సెల్లింగే జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ రేపు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ మీటింగ్ ఉంది, రాత్రి 12:30, అంటే మనకి నైట్ అయిపోద్దులేండి. మనకి 9th 8th ఆర్ 9th ఇంపాక్ట్ పడుతుంది, 9th ఇంపాక్ట్ పడుతుంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు. రేపు మీకు తెలిసిపోతుంది దాని పరిస్థితి ఏంటో. మేబీ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో తెలియదు, బట్ మేబీ ఎక్కువ వస్తుందేమో, మార్కెట్ ముందే రియాక్ట్ అయిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూస్తే, ఒకసారి తీసేస్తున్న బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే మార్కెట్ ఏమైంది, ప్రీవియస్ మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ. నేను ముందే చెప్పాను, షార్ట్ కవరింగ్ ర్యాలీ ముందు, తర్వాత పైకి వెళ్ళి ఏం చేసింది, మార్కెట్ ఈ రేంజ్ లో హాల్ట్ అయిపోయింది. షార్ట్ కవరింగ్ ర్యాలీ తర్వాత మార్కెట్ ఈ రేంజ్ లో హాల్ట్ అయిపోయింది. ఈ రోజు మార్కెట్ పడి ఇక్కడ హాల్ట్ అయిపోయింది, మేజర్ గా పడి హాల్ట్ అయిపోయింది. బట్ మీరు మెయిన్ థింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, మీరు ఏదైతే ట్రెండ్ లైన్ మనం పెట్టుకున్నామో లాంగ్, ఇక్కడ ఒక షార్ట్ ట్రెండ్ లైన్ అవని, ఇగో అంటే 1 hour లోకి వెళ్ళు ఆర్ 4 hours లోకి వెళ్ళు, ఓన్లీ 1 hour లోకి వెళ్ళి చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇది మేజర్ లెవెల్, 52,400 మేజర్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి వెళ్ళడం కొద్దిగా కష్టంగా అయిపోతుంది మార్కెట్ కి. ప్రీవియస్ గా ఇక్కడే రిజెక్షన్, ఇప్పుడు కూడా ఇక్కడే రిజెక్షన్. కాకపోతే ప్రీవియస్ ప్రతిసారి చూడండి, ఇక్కడ ఎప్పుడైతే రిజెక్షన్ వచ్చిందో బాగా పెద్ద ఫాల్ వచ్చింది. ఇక్కడ రిజెక్షన్ తీసుకుందా బాగా ఫాల్ వచ్చింది, ఈసారి రిజెక్షన్ తీసుకుంది బట్ అంత రాలేదు, హాల్ట్ అయిపోయింది మార్కెట్. సో ఇక్కడ పాయింట్ అదొక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ 15 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్ళాక ఫిబ్ రిట్రేస్మెంట్, మార్కెట్ ఎక్కడి నుంచి పరిగెట్టింది, ఈ కింద నుంచి పై వరకు వెళ్ళింది కదా. ఈ కింద నుంచి టాప్ నుంచి బాటమ్, పై నుంచి కింద వరకు ఫిబ్ రిట్రేస్మెంట్ వేస్తే 0.5 0.38 ఇక్కడ ఆగిపోయింది మార్కెట్ ఈ జోన్ లోనే. 0.5 అంటే ఈ లెవెల్,
ఎగ్జాక్ట్గా ఇది జోన్ 0.5 లెవెల్ దగ్గర మార్కెట్ టచ్ కూడా చేయలేదు, పైన హాల్ట్ అయిపోయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే కింద నుంచి ఏదైతే బయింగ్ ప్రెషర్ కానీ షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చిందో దాన్ని బ్రేక్ అవ్వనివ్వలేదు, పైన హాల్ట్ చేశారు, ఒక పదంగా బెటరే. ఓకే, సో రేపు నా లెవెల్స్ ఏంటి, రేపు నేను ఎలా ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. యూజువల్లీ ఫ్రైడే పూట ట్రేడింగ్ వద్దు, ప్రీమియంలు అడ్జస్ట్మెంట్లు అవుతాయి, మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. వద్దు అన్నప్పుడు వద్దు అంతే, లేదన్నా నేను చేస్తానన్నా, నాకు ఏదో ఒకటి కావాలన్నా అంటే అది మీ ఇష్టం. బట్ నేను ఒక లెవెల్ చెప్తాను చూడండి, 52,134 52,134 పైన అక్కడ నుంచి 52,430 వరకు ఒక లెవెల్. కింద పడితే మార్కెట్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 51,400 నెక్స్ట్ సపోర్ట్ ఇది. ఇంకా దానికి ఇంకా కింద పడితే 51,000. ఓకే, ఇవి లెవెల్స్. ఓకేనా, బాగా కింద పడితే మార్కెట్ ఎక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 51,300 382 51,382 డౌన్ సైడ్ వస్తే 51,000, ఈ రెండు టార్గెట్లు అవుతాయి. ఎక్కడి నుంచి క్రాస్ చేస్తుంది అన్న అంటే 51,600 క్రాస్ అయితే 51,600 క్రాస్ అయితే మీరు డౌన్ సైడ్ ఇవి ప్లాన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పి ప్లాన్ చేయొచ్చు, ఈ కింద ఇక్కడ పి ప్లాన్ చేయొచ్చు. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ పైకి వెళ్ళాలి అబ్బా. ప్రైజ్ యాక్షన్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ పడిందా, ఫస్ట్ లో ఇది పెట్టింది, సెకండ్ లో ఇది పెట్టింది, థర్డ్ లో ఇది పెట్టింది, ఇక్కడ హాల్ట్ అయిపోయింది. మెల్లిగా అర్థమైందా, హైయర్ హై చేసుకుంటే ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది, మార్కెట్ ఎవడో హైయర్ హై క్లోజింగ్ లో ఇచ్చింది. బట్ ఇఫ్ మార్కెట్ కంటిన్యూ వెళ్ళి పైకి వెళ్తేనే బాగుంటది. మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ బయర్, స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్, స్ట్రాంగ్ అప్ అని ఇప్పుడు కూర్చుంటా అంటే 52,430 పైన, దీనిపైన మనకు 30 మినిట్స్ క్యాండిల్ అయినా లేదా వన్ డే క్లోజింగ్, ఇంకా క్లోజింగ్ లాస్ట్ 5-10 మినిట్స్ ఉంది అంటే 325 అయిపోయింది. 325 3:30 మార్కెట్ క్లోజ్, 325 ఇంకొక 5 మినిట్స్ ఉంది, దీనిపైన ఉంది మార్కెట్ 52,430 పైన ఉంది అంటే ఇంకా అక్కడ నుంచి మనం అప్ ట్రెండ్ ప్లాన్ చేసుకోవచ్చు సూపర్ గా. బట్ ప్రీవియస్ డే హై అయితే బ్రేక్ చేసింది, ఈ రోజు హై అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు, మార్కెట్ ఇక్కడిక్కడ ఉంది. రేపు ఈ రెండు హైలు కలిపి బ్రేక్ అయితేనే వచ్చి మనం అప్ ట్రెండ్ కింద కన్సిడర్ చేద్దాం. బట్ కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలంటే 52,134 పైన ఒక స్కాల్ప్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక స్కాల్ప్ చేయొచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాల్ ఆప్షన్ బై చేయాలంటే 52,430 పైనే. దీనిపైన కళ్ళు మూసుకొని చెయ్యబ్బా నువ్వు, నేను చెప్తున్నాను కదా, దీనిపైన కళ్ళు మూసుకొని మనం వెళ్ళొచ్చు 52,430. ఎందుకంటే మీకు 4 hours లో కూడా చూపించాను, అదే అంత పెద్ద ఇంపార్టెంట్ లెవెల్. ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి మార్కెట్ ఈ లెవెల్ దాటలేకపోతుంది. దీనిపైన మనం ఈజీగా ప్లాన్ చేద్దాం. ఓకే, కమింగ్ టు నిఫ్టీ 50 చూస్తే నిఫ్టీ 50లో ఈరోజు వన్ డే టైం ఫ్రేమ్ లోకి రండి. 50లో ఈరోజు మంచిగా అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాను, బట్ నిఫ్టీ 50లో కూడా సేమ్ లెవెల్, ఈ లెవెల్లో ఎగ్జాక్ట్ గా నిఫ్టీ 50 ఈ లెవెల్ దాటలేకపోతుంది. నిఫ్టీ 50కి ఈ లెవెల్ బాగా డెడ్ అయిపోతుంది, ఇంపార్టెంట్ డెడ్ లైన్. ఇది దాటితే నెక్స్ట్ మార్కెట్ ఇక్కడికి వస్తుంది, ఇంత పైకి వస్తుంది, బట్ కష్టం అయిపోతుంది. సపోర్ట్ ఏమో ఇప్పుడు నిఫ్టీ 50కి ఉన్న సపోర్ట్ ఇది ఒకటి, దాని కింద ఇమ్మీడియట్ సపోర్ట్ అంటే ఇది, ఇవే ఉన్న సపోర్ట్లు కింద ఇది. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి. ఇప్పుడు మీకు సపోర్ట్లు చూపిస్తాను చూడండి. నిఫ్టీ 50 మీరు 4 hours చూస్తే ఒక ట్రెండ్ లైన్, మేజర్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ మేజర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ రీట్రేస్మెంట్ కూడా అనుకోవచ్చు. అంటే లైక్ మేజర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇవ్వడం, దాన్ని రిట్రేస్ చేయడం, ఇలా అనుకోవచ్చు. మేజర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, రిట్రేస్మెంట్ ఇంచుమించు అలాగే జరిగింది. కొద్దిగా దీని కిందకి లాగితే ఇగో ఇంచుమించు అలాగే వచ్చింది, చూసారా. మేజర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, రిట్రేస్మెంట్ జరిగింది. చూద్దాం వచ్చే రేపు ఏంటి పరిస్థితి, రేపు ఎల్లుండు దాన్ని బట్టి తెలిసిపోద్ది మార్కెట్. ఓకే, ఇదొకటి సపోర్ట్, ఇదొకటి. ఒకవేళ ఇప్పుడు మీరు నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే బాగా చూడండి, ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఏమైందో. నిఫ్టీలో దాని ముందు రోజు, ఏ రోజు అయితే 5th మంచి బయింగ్ వచ్చిందో, క్లోజింగ్ నెక్స్ట్ డే ఏమైంది, ఈ క్లోజింగ్ దగ్గర షార్ప్ అప్ సైడ్ మూమెంటం వచ్చి కంటిన్యూ చేసింది మార్కెట్. ఓకే, ఈ రోజు ఏమైంది, మార్కెట్ టాప్ నుంచి కింద పడింది, బట్ ఇదే క్లోజింగ్ లో మార్కెట్ హాల్ట్ అయిపోయింది. ఓకే, బాగా చూడండి, హాల్ట్ అయిపోయింది. హాల్ట్ కూడా ఏ యాంగిల్ అయింది, ప్రైస్ యాక్షన్ డౌన్ సైడ్ హాల్ట్ అయ్యింది, ప్రైస్ యాక్షన్ డౌన్ సైడ్ చూపిస్తుంది. నిఫ్టీ 50 ఎలాగా, ఇలా చూడండి, ఇది హై, మళ్ళీ నెక్స్ట్ హై ఇది, ఆ తర్వాత హై ఇది, మళ్ళీ ఇక్కడ అంటే ఇలా చూస్తే ప్రైస్ యాక్షన్ డౌన్ సైడ్కి వచ్చింది మెల్లిగా. షార్ట్ లో డౌన్ సైడ్ ఉంది ప్రైస్ యాక్షన్. పాయింట్ నిఫ్టీ ఇక్కడ నుంచి బౌన్స్ అయితే సూపర్ ఉంటుంది. సో మీరు ఒకవేళ రేపు కాల్ సైడ్ ప్లాన్ చేయాలి అంటే
చాలా సింపుల్ అండి. 24,300 పైన మీరు కాల్ ప్లాన్ చేయొచ్చు. దేనిపైన? 24,300 పైన. 24,300 పైన దీనిపైన సిఈ ప్లాన్ చేయొచ్చు టిల్ 24,500 వరకు. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయింగ్ ఎప్పుడు చేస్తాను అంటే నాకు 24,500 పైన దగ్గర 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను. దీనిపైన వన్ డే క్లోజింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిఈ బిగ్ సైడ్ ప్లాన్ చేస్తాను. 24,500 పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిఈ. బట్ రేపు నువ్వు ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అంటే 24,300 నుంచి 24,500 ఇక్కడ ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ నిజంగా రేపు మార్కెట్ డౌనే వస్తుంది, డౌనే రావాలి, డౌనే వస్తుంది అంటే మీరు పుట్టు ఎప్పుడు ప్లాన్ చేస్తారు తెలుసా? బాగా చూడండి, ఇంపార్టెంట్ లెవెల్ నేను చెప్తున్నాను. పుట్టు 24,160. బాగా ఈ లెవెల్ గుర్తుపెట్టుకుంటా, 24,160. ఈ లెవెల్ 24,160 జోను అంటే ఆ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ కింద 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇస్తే చాలు, మీరు డౌన్ సైడ్ ఇక్కడ పిఈ ప్లాన్ చేయొచ్చు. ఇంకా అలా కిందకి వచ్చేస్తుంది. 24,000 దాకా పిఈ ప్లాన్ చేయొచ్చు. 24,000 కూడా బ్రేక్ అయిందంటే ఇంకా కిందకే 23,500 వరకు పిఈఏ. ఇక అకౌంట్ డౌన్ సైడ్ మార్కెట్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ కొద్దిగా ట్రాప్ చేసి ఆ మార్కెట్ కిందకి వస్తుందని. సింపుల్ లాజిక్ అంతే. ఓకే, నేనైతే నా సింపుల్ నా అనాలిసిస్ చాలా క్లియర్. సో 24,300 దీనిపైన ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. 24,500 దీనిపైన ఫుల్ కాల్ ఆప్షన్ అంటే ఫుల్ అప్ సైడ్. సో ఫుల్ సి ఇక్కడ డౌన్ సైడ్ కానీ వచ్చిందంటే 24,160 దీని కింద పి ప్లాన్ చేస్తాను. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిందంటే 24,000 కింద ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పి ప్లాన్ చేస్తాను. ఎక్కడ వరకు? 23,800 వరకు. ఇక్కడ వరకు ఈజీగా వస్తుంది అబ్బా మార్కెట్లో వస్తాయి. ఓకే, ఇదైతే నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. నెక్స్ట్ ఈరోజు చూస్తే ఓవరాల్గా ఇంకా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి గట్టిగా నిఫ్టీ 50లో. బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో కూడా లాస్ట్ 60 మినిట్స్లో ఏమైనా చూడండి, షార్ట్ బిల్డప్ ఏదైతే నిఫ్టీలో జరిగిందో హ్యూజ్ బిగ్ ప్లేయర్ జరిగింది మార్నింగ్. మళ్ళీ లాంగ్ బిల్డప్ బాగానే జరిగింది, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ జరిగింది. అదే బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్ చూడండి, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ అంతా ఓకే. బ్యాంక్ నిఫ్టీలో మేజర్ పెద్దగా ఏం జరగలేదు. అండ్ నెక్స్ట్ నేను మీకు చూపించాను కదా 2 స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్ పట్టుకెళ్ళాను. స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ 2 పట్టుకెళ్ళాను. ఒకటి యూపీఎల్ ఆల్రెడీ నిన్న ఎంట్రీ అయిపోయింది, నిన్న ఎంట్రీ తీసేసుకున్నాను. మార్కెట్ పైకి ఇంకా నా టార్గెట్ అయితే 580, 590 ఇది ఇక్కడ ఈ లెవెల్ వరకు నా టార్గెట్. ఫస్ట్ టార్గెట్ ఇది కూడా క్రాస్ అయ్యి వెళ్తే 620 బిగ్ టార్గెట్ తీసుకున్నాం యూపీఎల్లో. అది యూపీఎల్ స్వింగ్ ట్రేడ్. ప్రెసెంట్ అయితే నా ఎంట్రీ అయిపోయింది. అండ్ టీసీఎస్ కూడా నా ఎంట్రీ అయిపోయింది నిన్నే. టీసీఎస్ కూడా పైకి ఉంది. టీసీఎస్ కూడా నేను ఎక్స్పెక్టింగ్ బాగా పెద్ద ర్యాలీ వస్తుందని. సో టీసీఎస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టిల్ ఎక్కడ అంటే ఫస్ట్ రావాల్సింది 4,300 టచ్ చేయాలి ఈ లెవెల్. కానీ 4,000 లేకపోతే 200 ఈ లెవెల్స్ క్రాస్ అయ్యి వెళ్ళిపోతే నెక్స్ట్ ఏకంగా టాప్ వరకు బిగ్గా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మంచి టీసీఎస్లో మంచిగా బయింగ్ జరుగుతుంది. బికాస్ ట్రంప్ గెలడం ఇంటర్నేషనల్లో టీసీఎస్కి మంచి ప్రీవియస్ కూడా ఇక్కడ ఈ జోన్లో మంచిగా క్యాండిల్ వచ్చింది చూసారా, బిగ్ క్యాండిల్. తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ ఈ రేంజ్కి టచ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే లెవెల్లో మంచి క్యాండిల్ వచ్చింది. ఒక రోజు రెడ్ వస్తుంది పర్లేదు, బట్ వచ్చే రోజుల్లో మార్కెట్ పైకి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం మార్నింగ్ నా ట్రేడ్ కూడా మా గ్రూప్లో పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ మార్నింగ్ వచ్చేసరికి 10,800 ఇలా ప్రాఫిట్లో ఉండాలి, బట్ ఎగ్జిట్ అవ్వలేదు. పొజిషన్స్ అలానే ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే మనం బిగ్ టార్గెట్ల కోసం ఎక్స్పెక్ట్, స్వింగ్ ట్రేడ్ కాబట్టి బిగ్ టార్గెట్ల కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే క్లోజింగ్ అయ్యేసరికి 4,000, 5,000 ప్రాఫిట్లు ఉంది అంతే. బట్ ఓవరాల్గా నేను బిగ్ టార్గెట్ కోసం అయితే వెయిటింగ్. ఓకే, సో మీలో ఎవరైనా మన A to Z కోర్స్ జాయిన్ అవ్వాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి 700014456759 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీరు A to Z కోర్స్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు జాయిన్ అవ్వాలి, ప్రైస్ పర్లేదు అనిపిస్తే మీరు జాయిన్ అవ్వండి. నేనైతే ఒకటే చెప్తాను, జాయిన్ అయిన తర్వాత మీకు అనిపిస్తుంది ఇట్ ఈస్ అ వర్త్ కోర్స్ అని, అంతే. నేను అంతకు మించి ఇంకేం చెప్పను. ఇంకేం చెప్పినా సెల్ఫ్ డబ్బాలా ఉంటుంది.
నెక్స్ట్ ఎవరైనా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.